రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు వ్యవసాయం టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం, హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి గ్రామంలో ఉన్నాము. మనతో పాటు ఉన్న రైతు వంగల వెంకటరెడ్డి గారు. ప్రజెంట్ అయితే మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి మినికెట్కు సంబంధించిన రకాలు కేఎన్ఎం 12510 రకాలను కూడా సాగు చేస్తున్నారు. అసలు ఈ యొక్క రకం యొక్క గుణగానాలు ఏంటిదనే విషయాలను కూడా రైతు వంగల వెంకటరెడ్డి గారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఒకసారి ఈ రకం గురించి వివరించే ప్రయత్నం చేయండి. నమస్తే. మరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2014-15లో తెలంగాణ సోనా 15048 అనేటువంటి రకాన్ని తీసుకొచ్చి దాదాపుగా ఈ భారతదేశంలో 20 లక్షల ఎకరాల నుంచి సుమారుగా ఈరోజు 1 కోటి ఎకరాల పైన విస్తీర్ణంలో ఈ భారతదేశంలో సాగు కాబడుతుంది తెలంగాణ సోనా. మరి ఎక్కువ శాతం కూడా సెంట్రల్ ఇండియన్ కూడా పోవడం జరుగుతుంది. పక్క రాష్ట్రాలు కూడా మిల్లర్స్కు ఆదరణ ఉండడం, దాదాపుగా పంటకాలం 125 రోజులు ఉండడం, మరి ఎన్నో రకాల ఆదరణ కొన్నటువంటి రకం. మరి అందులో కొన్ని లోపాలు కనుక గమనించినట్టు ఉంటే ఆ లోపాలన్నింటినీ సరిదిద్దినటువంటి ఈ యొక్క రకమే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మినీ కిట్లు వచ్చినప్పుడు కేఎన్ఎం 12510 అనేటువంటి రకం కనుక ముఖ్య గమనికంగా చూసుకుంటే తెలంగాణ సోనలో మనకు పంటకాలం 125 రోజులు ఉంటుంది. ఇది 135 రోజుల పంటకాలం ఉండేటువంటి అవకాశం ఉంది. గింజ నాణ్యత కనుక చూసుకుంటే తెలంగాణ సోనా 15048 అయితే ఏ రకంగా ఉంటుందో అదే గింజ నాణ్యత ఉంటుంది. బియ్యం కూడా నీలికట్టులాగా ఉంటాయి. మనం పొద్దున్న అనేటువంటి అన్నం కూడా సాయంత్రం వరకు కూడా పుల్లలు ఉండి తినేటువంటి వినియోగదారులు కూడా అదే రకంగా ఉంటాయి. మనకు షుగర్ ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క 12510 ఏదైతే తెలంగాణ సోనా వల్లే మరి వినియోగదారులు తింటున్నారో ఆ రకంగానే తినవచ్చు. దీని దుబ్బు శాతం కూడా చూసుకుంటే సుమారుగా మనకు 25 నుంచి 30 పిలకలు ఉండడం. మరి వచ్చే ఖరీఫ్లో ప్రధానంగా వచ్చేటువంటి మనకు తెలంగాణ సోనా లేట్ ఖరీఫ్లో కనుక పోసుకుంటే సుమారుగా జూలై 10 నుంచి నారు పోసి ఆగస్టు 10 తర్వాత నాటేసినప్పుడు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది ఎర్లీ ఖరీఫ్లో పోసుకోవచ్చు, ఎర్లీ రబీలో పోసుకోవచ్చు. ప్రధానంగా వచ్చేటువంటి ఉల్లికోడు అంటే పక్క రాష్ట్రంలో చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఈ మధ్య కాలంలో ఉల్లికోడు ప్రధానమైనటువంటి సమస్య ఉంది. కాబట్టి ఆ తెలంగాణ సోనా అనేటువంటి రకంలో ఉల్లికోడు ప్రధాన సమస్య ఉంది. కాబట్టి ఆ సమస్యతో పాటుగా లేట్ ఖరీఫ్ వేసినప్పుడు దిగుబడి వస్తుంది. ఇది ఎర్లీ ఖరీఫ్ వేసినా లేట్ ఖరీఫ్ వేసినా పంటకాలం 130 నుంచి 135 రోజుల పంటకాలం ఉంటుంది. ముఖ్యంగా కొంతవరకు అగ్గి తెగులు, మెడ తెగులు తట్టుకొని చేను మీద ఎట్టి పరిస్థితిలో పడిపోకుండా దాంతో పాటుగా దోమను కూడా కొంతవరకు తట్టుకొని మనకు వివిధ రకాల నేలలకు కూడా అనుకూలమైనట్టుగా గత 2 సీజన్ల నుంచి కూడా ఈ రకం కేఎన్ఎం 12510 గమనించడం జరిగింది. కాబట్టి తెలంగాణ సోనా ప్రాంతంలో సాగు చేసేటువంటి రైతులు కావచ్చు, బీపీటీ 5204 సాగు చేసేటువంటి రైతులు కావచ్చు, ఏ సన్న రకం అయినా సాగు చేసేటువంటి రైతులు కూడా దీనిలో ముఖ్య గమనికంగా చూసుకుంటే వాటి గింజ నాణ్యత సన్నగుండి మరి బియ్యం నీలికట్టు లాగుండి బియ్యం పుట్ట తెరుపు లేకుండా మంచి ఫలితాలు ఇచ్చినట్టుగా మనం ఒక ఖరీఫ్లో చూడడం జరిగింది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ సోనకు ప్రత్యామ్నాయంగా ఉండాలా. గొలుసులు చూసుకుంటే సుమారుగా మనకు 420 గింజల పైన ఉండడం జరిగింది. ప్రతి గింజ కూడా మనకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా గింజ కూడా మొత్తం పాలు పోసుకోవడం జరిగింది. చేను కూడా పడిపోయేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా మనకి ఈ వేసవిలో దాదాపుగా మరి అక్కడక్కడ గాడుపులు పెట్టడం జరిగింది. అక్కడక్కడ వర్షాలు కూడా పడ్డప్పుడు ఈ యొక్క పడిపోయేటువంటి పరిస్థితి కూడా చూడలేదు. కాబట్టి మనం పంటకాలం 135 రోజుల నుండి ప్రధానంగా వచ్చేటువంటి ఉల్లికోడును, అగ్గి తెగులను, దోమపోటును ఈ రకమైనటువంటి ముఖ్యమైన లక్షణాలు కనుక చూసుకుంటే రాబోయే కాలంలో తెలంగాణతో పాటుగా పక్క రాష్ట్రాలు కూడా సాగు చేసుకున్నప్పుడు మనం తెలంగాణ సోనకు ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడి చేయటువంటి అవకాశం ఉంది. కాబట్టి సుమారుగా నాకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవంలో ఈ రెండో సీజన్ కనుక చూసుకుంటే సుమారుగా ఎకరానికి మనం చేసేటువంటి యాజమాన్యాన్ని కనుక సమగ్ర సస్యరక్షణ కావచ్చు, నీటి యాజమాన్యం కావచ్చు, ఎరువుల యాజమాన్యం కావచ్చు, సమగ్రమైనటువంటి సస్యరక్షణ పాటించినప్పుడు సుమారుగా మనకు ఖరీఫ్లో చూసుకుంటే 26 నుంచి 32 క్వింటాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. రబీలో చూసుకుంటే సుమారుగా మనకు 28 నుంచి 32 క్వింటాల పైన వచ్చినటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మార్కెట్లో మనకు 360 రోజులు కూడా తెలంగాణ సోనా ఉండి ఎండ టెంపరేచర్ కూడా సుమారుగా మనకు ఎండ 40 డిగ్రీల ఎండ ఉన్నప్పుడు కూడా మనం ఈ యొక్క పంటను కూడా సాగు చేసినప్పుడు ఆ టెంపరేచర్లో వచ్చినప్పుడు నూక శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎండ వేడిని తట్టుకోవడం, నీటి ఎద్దడిని తట్టుకోవడం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో తెలంగాణ సోనకు ప్రత్యామ్నాయంగా అవకాశాలు అనువుగా ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఇలాంటి మంచి రకం ఎన్నుకున్నప్పుడు
మంచి దిగుబడితో పాటుగా మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో మీ ప్రాంతంలో కొద్ది మొత్తంలో సాగు చేసుకొని అటు పిమ్మట బాగున్నట్టు అయ్యేది ఉంటే రెండో సీజన్ గా ఎక్కువ మొత్తంలో సాగు చేసుకొని అధిక దిగుబడి తీయాలని, ఇలాంటి మంచి రకం ఇచ్చినటువంటి మరి మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వరి శాస్త్రవేత్తలందరూ కూడా రైతుల తరఫున వినమ్రమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.